Jayashree. I am studying in second class. Today పద్యం అల్పుడు పలుకుడు నాడమడము గాను సజ్జనుడు పలుకు సల్లగాను కంచుపోగినట్లు కనకంబ పోగున విశ్రాభిరామ వినవేమ ఉప్పు కప్పురంబు నొక్క పొద్దరన్న చూడ చూడ రుచిన జాడివే పురుషులంతా పిన్న పురుషులు వెలయ్య విశ్రాభిరామ వినవేమ అనగనగా రాగు నది చేరు చూడను తిన వేము తీయను సాధనమున పనులు సమకూరి తెరలోన విశ్రాభిరామ వినవేమ అనుగాని చోట అనుకులన రాధ కొంచెమై నదిలో గలుగా కొండెద్దమంటూ కొంచెమై ఉండగా విశ్రాభిరామ వినవేమ నిమ్ము విరిగనేమి రుమాలు పాలు కాచేసుకోవచ్చు గమ్మరీడు మనసు విరిగనేమి మర్యాద తెచ్చిన విశ్వదాభిరామ వినవేమ తప్పలెన్నవారు తమ దక్కులెక్కలు తప్పులెన్నవారు తనకు విశ్వదాభిరామ వినవేమ తల్లి తండ్రి మీద దయలేని పుట్టలు పుట్టనేమి ఆడు పుట్టనేమి పుట్టలోన చెల్లలు పుట్టగా విశ్వదాభిరామ వినవేమ మేడి పండి చూడు మేడిమై పుడును కొండబెట్టి చూడు కిందలు పెట్టి వాటి మందిని కిందమే రాగా విశ్వదాభిరామ వినవేమ అన్ని దానాలు కన్నా అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనత లేదు ఎన్నో బదులు కన్నా నెక్కదు లేదయ్యా విశ్వదాభిరామ వినవేమ చెప్పులోన రాయి చెవిలోన జోలి గట్టిలోన నందు కాలు ఇంటిలోన పోరు ఇంటింత కాదయ్యా విశ్వదాభిరామ వినవేమ గదిలోపు పాలు గర్భనైన చాలు కడుపమైననేమి కన్ను పాలు భక్తి కడుపు కూడా పట్టలేన చాలు విశ్వదాభిరామ వినవేమ ఉపకారికి ఉపకారం విపరీతం కాదు చెయ్య వివరి నపకారికి ఉపకారం నిపవిన్నక చేయి వారేనే పరిస్మతి చీమలు పెట్టిన పుట్టలో పాము చెరువైన ఎట్లు పామడు తగని ఏ వంగు కూడా పెట్టిన భూమిలో పాల చేరు బవిలో సుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంగా తన సంతోషమే స్వర్గం తన దుఃఖమే నరకమందు సత్యము సుమతి ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వద్దది ఎట్లన్నా గప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 గల సుమతి ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపతగును కనికల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత దిక్కి చావదే స్మృతి. దినములలో నేడలు ఎవ్వరు తెలిసిన గలవనేరవు మరియా కూర్మి విరసంబాలు ఆత్మశుద్ధి లేని ఆషాఢ ఏలా చిత్రశుద్ధి లేని శివపూజ లేదయ్యా శుద్ధి లేని పాకమే లేదు విశ్వదాభిరామ వినవేమ లావు గల వారి కంటేను నీతిపరుడు బలవంతుడు నాకేమని గ్రావం పంత చరణిస్తూ థ్యాంక్ యూ చెప్పు.